వెళ్తానే ఉంటాడు. ఆ మధ్యన మన ఈయన కూడా రష్యా వెళ్ళి వచ్చాడు కదా, ఏదో ఒక వెళ్ళేటప్పుడు ఏదో ఒక వంక చెప్పడం వెళ్తాం, అమరావతి గురించి వెళ్తాం. ఎందుకు సింగపూర్ వెళ్ళి అమరావతి? పోయినసారి సింగపూర్ లాగా అమరావతిని తీర్చిదిద్దాన్ని ఏం దిద్దామో నాకు అర్థం కాలేదు. ఏదో కంట్రీ వెళ్ళటం కోసం అమరావతి గురించో మరో దాని గురించో చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకునే కార్యక్రమం తప్ప అమరావతి లేదు, మరొకటి లేదు. ఇవన్నీ కూడా బోగస్ మాటలు తప్ప మరొకటి లేదు. ఓకే, ఏమన్నాడు? త్యాగం ఎవరు చెప్పినాడు? త్యాగం నాకు కాదు, చంద్రబాబు చెప్పినాడు త్యాగం. 175 నియోజకవర్గాల్లో కాకపోతే అసలు మీకు చాలా చిత్రమైన విషయాలు త్యాగాలు. ఆయన త్యాగాలు మామూలు త్యాగాలు కావు సుమా. అసలు మొట్టమొదటి చేసిన త్యాగం మామూలు కాదు. ఏం త్యాగం అంటే ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం అనేది మాత్రమైన త్యాగం. ఎందుకు చేసావా అంటే దేశం కోసం చేశాను, రాష్ట్రం కోసం చేశాను అంటాడు. మరి 27 పోటీ చేసావు ఎందుకంటే కడమైపోయి దేశం కోసం త్యాగం చేశాను అంటాడు. రేపు మరి ఏం త్యాగం చేస్తాడో మరి తెలియదు. అంటే అసలు రేపు జనసేననే త్యాగం చేసేస్తాడేమో చంద్రబాబు నాయుడు గారికి వేచి చూడాలి మనం, అంతకుమించి ఏం లేదు. రెండు సంవత్సరాల పరిపాలన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ పరిపాలన ఒకసారి వెనుక్కు తిరిగి చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి దారుణ సంఘటనలు ఒకసారి మనం మననం చేసుకుంటే